ఎన్నేళ్ళు బతికినా ఎందుకోసం బతకాలి మనం? బతికేది ఇందుకోసమే కదా. ఏ పక్కన పెట్టి బతకడం కోసమే ఇవన్నీ పక్కన పెట్టాలంటే బతికి ఏం చేయాలి అనేది పాయింట్. ఈ రెండు డైలెక్టికల్ రిలేషన్లో ఏది దాన్ని తక్కువ చేసి చూడకూడదు. పార్టీ వరకు చచ్చిపోయినా ఏమి లేదు, మనం 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే, చేస్తే వస్తాం, జెండా కప్తారులే, అది పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే కొంత ఉంటే ఇంకా సర్వీస్ చేయవచ్చు. కాబట్టి ఉండాలంటే అసలు ఏం పని చేయకుండా, పార్టీ గురించి పట్టించుకోకుండా, ఏడగని తిని దుప్పటి కప్పుకొని పడుకొని, లేదు పుస్తకం చదువుకుంటుండి ఇట్లయితే 100 ఏళ్ళు బతుకుతాం అంటే అటుపతి కూడా ఉపయోగం లేదు. ఎందుకు బతకాలి? బతుకున్నప్పుడే అంత పని చేయాలి కదా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ఆ డైలెక్టికల్ రిలేషన్లో మనం ఆలోచించుకోవాలి తప్ప ఏది ఎక్కువ చేసి ఎక్స్ట్రా చేసి మనం మాట్లాడుకోకూడదు అనేది నాకు అనిపించింది. జబ్బులు రావడం అనేది, రిపేర్ కావడం అనేది న్యాచురల్ ప్రాసెస్ అది. అయితే అట్లా పోయినా ప్రతిసారి మనం వచ్చి ఇక్కడ మీటింగ్లు వేసి రివ్యూలు చేసి అట్లా సాధారణంగా చేయం ఇంకా లీడర్స్ కానీ. సందర్భం ఏంటంటే నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు చూడడానికి చాలా మంది, మీరందరూ కూడా అక్కడికి వస్తే ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. నేను వ్యవహరించడం కాదు, నేను ఎట్లా మగతలో ఉన్నాను, మన పార్టీ వాళ్ళు కానీ కుటుంబం వాళ్ళు కానీ అట్లా ఎవరు చూడడానికి. డాక్టర్స్ కూడా అట్లా రెస్ట్రిక్ట్ చేశారు. ఐసీయూలో సీరియస్గా ఉన్నారు కాబట్టి బయట వాళ్ళ నుంచి చూడడానికి వచ్చే ప్రెజర్స్ వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది బాగా కంట్రోల్ చేశారు. తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత అంటే మిషన్ వేసి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా రూమ్కి కూడా రావడానికి వీలు లేదని చెప్పి కండిషన్స్ పెట్టారు. జిల్లా నుంచి కొంతమంది ఫోన్లు రావాలా ఏంటి. ఈ కండిషన్లో మన వాళ్ళతో సంప్రదించి డిశ్చార్జ్ అయిన తర్వాత రాగానే ఆఫీస్కి వచ్చి ఒకేసారి అందరికీ కనపడడం మర్యాదగా ఉంటుంది అనేది నేను ఫీల్ అయ్యి చేసిన ఏర్పాటు తప్ప ఇది రొటీన్ మీటింగ్ డిస్కషన్ ఇట్లాంటిది ఏం లేదు, ఫార్మాలిటీ. ఈ రెండో విషయం, నాకు ఏం జరిగింది వచ్చి చెప్పేయండి. నర్సారెడ్డిగా చెప్పారు 3 ప్రాబ్లమ్స్, హార్ట్, లంగ్, కిడ్నీస్ అని. యాక్చువల్లీ హార్ట్ ప్రాబ్లం 20 years బ్యాక్ వచ్చింది. అప్పుడు ఎలక్షన్స్లో ఖమ్మం ఎమ్మెల్యే గెలిచినప్పుడు గెలిచిన రోజే గెలిచి ఊరేగింపు జరుగుతుంది. చాలామంది అనుకుంది ఏంటంటే గెలిచినప్పుడు బస్తాల కొద్దీ కుంకుమలు బుక్కాలన్నీ చల్లారు కాబట్టి ఉక్కిరి బెక్కిరి వచ్చింది ప్రాబ్లం అని అనుకున్నారు. ఉక్కిరి బిక్కిరి ఉన్నమాట నిజం, కానీ లోపల ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి హార్ట్ పెయిన్ వచ్చింది. తర్వాత ట్రీట్ చేశారు, ఒక స్టంట్ వేశారు. ఈ నేపథ్యంలో మొన్న సంక్రాంతి రోజు ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం తెల్లారిపల్లిలో. సాయంత్రానికి మళ్ళీ అది శ్వాస కష్టం అనిపించే పరిస్థితి కొంచెం. లక్కీగా ఏంటంటే నా కూతురు ఇంట్లోనే ఉంది, డాక్టర్, ఎమర్జెన్సీ మెడిసిన్లో పీజీ చేశాను. ఆ రోజు పండగ కాబట్టి ఇంట్లోనే. వెంటనే గమనించింది ఇది మనకి లోకల్ ఆర్ఎంపీని పిలుస్తున్నాను నేను, ఏదో సింపుల్ ఇంజక్షన్ చేస్తాం. మా అబ్బాయి గమనించింది కరెక్ట్ కాదు, లక్షణం వేరుగా ఉందని ఒక ఇంజక్షన్, క్లాసిక్ అనే ఒక ఇంజక్షన్, అంటే వాటర్ని బయటికి పంపించే ఇంజక్షన్. తర్వాత డాక్టర్లు కూడా ఆ ఇంజక్షన్ని కంటిన్యూ చేశారు. అది వెంటనే కేర్ తీసుకుంది. తర్వాత వెంటనే ఖమ్మం వెళ్ళాం. ఖమ్మంలో మన పార్టీ వాళ్ళు హాస్పిటల్ డాక్టర్స్, బిందు గారి అల్లుడు, వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్, మన పొన్న వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి, ఆయన ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్, ఆయనే ట్రీట్ చేశాడు. ఆయన మా అమ్మాయి ఇద్దరే ట్రీట్ చేశారు నైట్. ప్రాబ్లం ఏంటంటే ఆ శ్వాసని దారిలో పెట్టడానికి, లోపు శ్వాస అందించడానికి నార్మల్గా అందట్లేదు, సరిపోవట్లేదు. కాబట్టి బయట నుంచి శ్వాస ఇవ్వాలి. నార్మల్వి పెట్టారు, వెంటిలేటర్ కాక వాటిని ఏమంటాం ఆక్సిజన్ మాస్క్, అది ఆ మాస్క్ కూడా సరిపోవట్లేదు. వెంటిలేటర్ ఇస్తే తప్ప సాధ్యంగా పరిస్థితి వచ్చింది. ఒక దశలో వెంటిలేటర్ ఇచ్చినా సరే ఇంకా లాభం లేదు, ఎక్స్పర్ట్ టీం కావాలి దీనికి. అప్పుడు హైదరాబాద్ నైటే డాక్టర్లందరూ నిర్ణయించి, ముఖ్యంగా కూతురు బ్రదర్ కూడా ఉంది, ఇది పోవాలని ఆ నైటే అంబులెన్స్లో తీసుకొచ్చారు. నైట్ తెల్లవారు మార్నింగ్
ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తే ఏంటంటే ఇంక ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ సెటిలైటెడ్ చేద్దాం, ఒక శ్వాసకు ఒకటి, కిడ్నీ ఒకటి, ఆ హార్ట్ మళ్ళీ బీటింగ్లు పెరగడం, ఇది కాకుండా పేస్ మేకర్ వేస్తే ఇదంతా సెట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. అది వేయడానికి అవసరమైన కండిషన్ రావడానికి 2-3 రోజులు గ్యాప్ తీసుకున్నాం. యాక్చువల్లీ వీడు చేసింది 16వ తేదీ ఇక్కడ చేరాం. 26వ తేదీ కానీ వాళ్ళు మేజర్ ప్రాసెస్ చేశారు ఆపరేషన్. అంత టైం తీసుకున్నారు. ఈ టైం తీసుకున్న కారణం స్టేబుల్ చేసి ఆపరేషన్ ప్రాసెస్ జరిపే స్థితికి బాడీని తీసుకురావడం అనేది వాళ్ళు తీసుకున్న చర్య. ఈ లోపంతా ఐసీయూలోనే ఉన్నాను. ఐసీయూలో ఉండేది ఎవరిని చూడలేదు, ఎంత జరుగుతుంది. నాకు మాత్రం ఆ ఫీలింగ్ అంత రావట్లేదు. వాళ్ళు చెప్తున్నా సరే అంత సీరియస్ నా బాడీ అనేది లేదు. ఏం కాదు నాకు, మీరు ఇంకా డిలే చేస్తున్నారు, ఏదో 26 అన్నారు, 27 అన్నారు, వెంటనే చేయొచ్చు, రేపే చేయొచ్చు చెప్తున్నాను వాళ్ళకి, నేను ఉన్నంతలో. అట్లా బాడీ నాకు అంత సీరియస్గా పోతుంది, ఎంత సీరియస్ ప్రాబ్లం ఉంది అనే ఫీలింగ్ నేను నా బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, ఇది జరిగింది. సో అయితే అది ఒక రకమైన విచిత్రంగానే నాకు ఉపయోగపడింది. ఆ కాన్ఫిడెన్స్తో ఉండడం అనేది ట్రీట్మెంట్కు, బాడీ రెస్పాన్స్కు. ఎందుకంటే తర్వాత నాకు డాక్టర్లు చెప్పిందని పడతాను, ఇంతవరకు ఎవరిని ఇంత స్పీడ్ డేంజర్ సిచ్యువేషన్లోకి పోయి ఇంత వేగంగా రికవర్ కావడం అనేది ఇంకా ఇంతవరకు చూడలేదండి అని నాగేశ్వర రెడ్డి అన్నాడు, డాక్టర్ కుమార్ అన్నాడు, నాతో అన్నాడు కదా, సీఎంతో చెప్తున్నారు. సీఎం వచ్చాడు చూడ, నార్మల్గా డాక్టర్లు అడుగుతారు కదా ఎట్లా ఉన్నాడు నేను ఆరోగ్య కండిషన్ ఏంటంటే, ఆయన చెప్పారు, వాళ్ళ టెర్మినాలజీ ఏదో చెప్పి ఆయన రికవర్ కావడం మాత్రం ఆయన చాలా ఉక్కు మనిషి అండి, ఉక్కు బాడీ అండి, చాలా ఇది అని చెప్తున్నారు. నా ఉక్కు బాడీ సంగతి కాదులేండి, వాళ్ళు మంచి సర్వీస్ చేశారు నేను చెప్పిన ఏదో పరస్పర ప్రవర్తులై. ఆ రకంగా ఏంటంటే కాన్ఫిడెన్స్గా ఉండడం కూడా కొంత ఉపయోగపడింది. సో ఏమైతే వాళ్ళు ఏదైతే డేంజర్ అంచనా వేసారో ఆ డేంజర్ అంచనా నాకు ఎప్పుడూ లేదు. బయట మీద ఉన్నప్పటి నుంచి, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. తర్వాత వీళ్ళందరూ ఇదంతా చెప్తుంటే అర్థమవుతుంది చాలా డేంజర్ పొజిషన్ పోయి అనేది. ఇంకా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డాక్టర్లు చెప్పేది స్పీడ్కి రికవర్ అయిపోయింది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమీడియట్గా ఒక వారం 10 రోజులు మినిమం అటు ఇంకా ఖమ్మం కూడా వెళ్ళడానికి లేదు, చెకప్స్ ఉన్నాయి, వాళ్ళ దూరం ప్రయాణం చేయడం కష్టం కాబట్టి ఇక్కడే ఉండి ఆ చెకప్స్ అన్ని పూర్తయిన తర్వాత కుట్లు ఉన్నాయి. ఇంకా ఈ ఒక మిషన్ వేశారు ఇక్కడ, ఆ కుట్లు 2 కుట్లు 3 కుట్లు చిన్నదే మిషన్ ఉంటుంది. ఇంకా ఆ మిషన్ ఎక్కువేస్తారు, అంతే ఉంటుంది. ఆ మిషన్ అది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకేముంది, నార్మల్గా ఇది అయిపోయేదే ఇంట్లో ఉండాలి, అది ఒక జాగ్రత్త. తర్వాత ఏంటి, తర్వాత కూడా ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, మెంటల్ కూడా స్ట్రెస్ తగ్గించుకోవాలి, వాళ్ళు చెప్పిన సలహా. ఈ సలహాలు మనం ఇప్పుడు ఏ భాషలో ట్రాన్స్లేట్ చేసిన చర్చ ఇక్కడ చేయకూడదు. డాక్టర్లు జబ్బులు వాళ్ళ సలహాలు వాళ్ళు చెప్పారు, మనం ఏంటి, పార్టీ ఏంటి, మన పొజిషన్ ఏంటి, మన యాక్టివిటీ ఏంటి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవాలి, అది మనం పార్టీ ఇంటర్లో డిస్కస్ చేస్తాం. నరసింహారెడ్డిగా చెప్పినట్టు మీరు అందరూ కోరుకున్నట్టు నేను కూడా కోరుకుంటున్నట్టు నా ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్గా 100 ఏళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేసుకుందాం, అందులో ఏం డౌట్ లేదు. నార్మల్గా చాలా బాగున్నాను. ఒక సింపుల్ మాటలు చెప్పాలంటే వాళ్ళు, మీరు శ్వాస కొంచెం ఎక్కువ శ్వాస వచ్చినా మీరు నడకాకండి, నడవడానికి ప్రయత్నం చేయండి, ఒక 5 నిమిషాలు నడవండి రోజు అన్నారు. వాళ్ళు చెప్పిన మొదటి రోజు 15 నిమిషాలు నడిచింది. ఇప్పుడు డాక్టర్లు చెప్పే దాని ప్రకారం ఈ ఫేస్ మేకర్ వల్ల మొత్తం సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది. మీరు హెల్దీగా ఆ అలవాట్లు పాత లాగా మళ్ళీ చేస్తే ఈ లైఫ్లో మళ్ళీ ఇంకా అసలు ఫీలింగ్ లేకుండా జీవించవచ్చు, ఆందోళన ఏం లేదని వాళ్ళు చెప్పింది.